పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అనంతపురం జిల్లా సింగనమల తెలుగుదేశం పార్టీలో సింగపట్లు. ఇక నాగులగుడ్డం తాండా గ్రామంలో కొట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. సీసీ రోడ్డు నిర్మాణం విషయంలో తెలుగుదేశం పార్టీలోని ఇరు వర్గాల మధ్య పరస్పరం దాడులు చోటు చేసుకున్నాయి. 3 ఏళ్ల క్రితం నాగులగుడ్డం తాండాకు కేంద్ర పథకం కింద నిధులు మంజూరు చేయడం జరిగింది. అయితే పనులు చేపట్టేటువంటి విషయంలో గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. గత నెల 28న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు పంచాయతీ శాఖ అధికారులు. మరి ముఖ్యంగా భూమి పూజను అడ్డుకున్నారు ఓ వర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సీసీ రోడ్డు కోసం మరో వర్గం కంకర తోడుతుండగా అడ్డగిచ్చున్నటువంటి పరిస్థితులు కనబడ్డాయి. పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు ఇరు వర్గాలు. అయితే దాడిలో రమేష్, రామాంజనేయులు, వెంకటలక్ష్మికి తీవ్రంగా గాయాలయ్యాయి. మొత్తం మీద అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చెప్పలేదు మరి చెప్పినా వీళ్ళంతా నాకు మాట ఇచ్చినారు. ఈరోజు నిలవన్నా నేను పంపించిన. మీకు ఎవరు అని ఎవరు చెప్పినారు? మీకు చెప్పినా మీకు చెప్పలేదు. కానీ ఎంబుక్ రికార్డ్ చేసి మీ దగ్గరికి వచ్చినామా లేదు? మేము ఎంబుక్ ఏం చేశారు? లేబర్ ఎంటర్ చేపించినాం 8 బుక్కులకి. అవి చేపించిన తర్వాత ఎమ్మెల్యే మేడం వచ్చినాక మాట్లాడి పని చేస్తాను మేడం అని చెప్పి మీకు కూడా చెప్పిన. ఆ రోజు ఎవరైనా చేస్తారు. అసలు మీరు చేయించాల్సిన అవసరం లేబర్ మా పిల్లలే చేస్తారు. లేబర్ మా పిల్లలే చేస్తారు. మీరు అవసరం లేదు దానికి. చెప్తున్నారు కదా ఇక్కడ ఎన్ఆర్జీ స్టాఫ్ ఉంటారు కదా, ఎన్ఆర్జీ స్టాఫ్ ఉంటారు కదా, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు లేబర్ నేమ్స్ ఇస్తారు, అటెండెన్స్ వేస్తారు, తీసుకొని పోయి మాస్టర్ బుక్ చేసి వర్క్ ని ఆన్లైన్ లో తీసుకొని వస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రసూలు అందిస్తారు. రసూలు చెప్పండి, అసలు సింగనమల తెలుగుదేశం పార్టీలో ఏమవుతుంది? ఇరు వర్గాలు కూడా బాహాబాహికి దిగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, సింగనమల నియోజకవర్గం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని నాగులగుడ్డం తాండాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్గీయులే. వీరందరూ అయితే ప్రధానంగా గ్రామంలో రహదారి నిర్మాణ విషయంలో ఈ వివాదం చోటు చేస్తుంది. అయితే ప్రధానంగా ధర్తీ ఆబాద్ జంజాయితీ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఈ రహదారి సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి అక్కడ నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు దాదాపుగా 3 సంవత్సరాల క్రితం దీనికి సంబంధించినటువంటి ఈ రహదారికి సంబంధించినటువంటి నిర్మాణానికి పనులు చేపట్టేందుకు అనుమతులు వచ్చాయి. అప్పటి నుంచి కూడా రహదారి నిర్మాణం సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా వాయిదా పడుతూనే వస్తున్నాయి. అయితే ఇక దాదాపు 3 సంవత్సరాలుగా ఈ పనులు చేయకపోతే ఆ పనులను క్యాన్సిల్ అన్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో ఆ పనులు క్యాన్సిల్ అయితే వచ్చిన రహదారి కూడా నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా వెనక్కి వెళ్లితే ఇక యథావిధిగా రహదారి ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల అధికారులతో ఎమ్మెల్యే బండారు శ్రావణేశ్వరి చర్చించినటువంటి నేపథ్యంలో గ్రామంలో నెలకొన్నటువంటి వివాదం ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళింది. అయితే వచ్చిన నిధులను వెనక్కు పంపడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఉన్నటువంటి నిధులను వినియోగించుకొని గ్రామ అభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడాలి అనేటువంటి విధంగా ఎమ్మెల్యే శ్రావణేశ్వరి కూడా అధికారులతోనూ అదే విధంగానే గ్రామ ప్రజలతోనూ కూడా చర్చించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటీవల 28వ తేదీ ఆ రహదారి నిర్మాణానికి సంబంధించి అక్కడ భూమి పూజ చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంలో అక్కడ ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇరు వర్గీయులు కూడా ఆ రహదారి నిర్మాణ పనులు మేము చేయాలంటే కాదు మేము చేయాలనేటువంటి విధంగా ఒకరికొకరు పట్టుదలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఫలితం లేదు
ఇలాగే జరిగిపోతే నిధులు వెనక్కి పంపాల్సి వస్తుంది అనేటువంటి కోణంలో ఏదైతే పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో ఆ అధికారులతోనే పనులు చేపించేటువంటి విధంగా ఎమ్మెల్యే శ్రావణి ఆదేశించారు. ఎందుకంటే గ్రామంలో తెలుగుదేశం పార్టీలో ఇరు వర్గాలు తెలుగుదేశం పార్టీలోని ఇరు వర్గీయులు ఆ రోజు ఒక రహదారి నిర్మాణం కోసం ఘర్షణ పడడం లేదా వాదనలకు దిగడం ఇలా జరిగితే గ్రామంలో పార్టీలో విభేదాలు రావడమే కాకుండా నిర్మాణ పనులు అభివృద్ధి పనులు కూడా పూర్తిగా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విధంగా గుర్తించినటువంటి ఎమ్మెల్యే మొత్తం పైన అసలు కొంతవరకు ఎందుకంటే 3 ఏళ్ల నుంచి నిధుల మంజూరుకు సంబంధించినటువంటి పరిస్థితి కనబడుతుంటే సాధారణంగా గ్రామంలో రహదారి మంజూరు చేయాలని ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ మంజూరైనటువంటి నిధుల వినియోగానికి సంబంధించి ఈ విధంగా వర్గ విభేదాలు ఉండడం కొంతవరకు అధికార తెలుగుదేశం పార్టీలో ఉండడం చర్చనీయాంశంగా మారుతుంది. ఇరు వర్గాలకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేయలేదా? పార్టీ పెద్దలు ఏమైనా జోక్యం చేసుకుంటారా ఇప్పటికైనా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఒక ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చినటువంటి రహదారి నిర్మాణాలప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పలు రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ పథకం కింద లంబాడీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడము, మౌలిక సదుపాయాలు కల్పించడము, తాగునీరు కావచ్చు, రహదారుల నిర్మాణం కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, ఇలాంటి పనులు చేపట్టేందుకోసమే ఈ పథకం కింద బిర్సా ముండా అనేటువంటి ఒక నాయకుడి యొక్క గౌరవార్థము ఈ పథకాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే నాగులగుడ్డ సింగనమల నియోజకవర్గం నాగులగుడ్డం తాండా అనేటువంటిది పూర్తిగా గిరిజన ప్రాంతం అనేటువంటిది. ఇది గిరిజన ప్రాంతం, గిరిజనులు ఎక్కువగా పూర్తి స్థాయిలో అక్కడ నివాసం ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ పథకం కింద నిధులు వచ్చాయి. అయితే ఇప్పటికే ఎప్పుడో ఈ రహదారి నిర్మాణ పనులు జరగాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటేనే రాష్ట్ర ప్రభుత్వాలే పెద్దగా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరైనటువంటి తర్వాత వాటిని కూడా అభివృద్ధి చేసుకోలేకపోవడము, కనీసం వచ్చిన నిధులు వెనక్కి పంపితే ఇక అంతకంటే మూర్ఖత్వం ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఇలాంటి నేపథ్యంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా ఇప్పటికే వాయిదా పడుతూ వస్తున్నప్పటికీ అధికారులు కానీ అటు రాజకీయ నాయకుల నిర్లక్ష్యం కానీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 3 సంవత్సరాలు నిధులు ఉన్న నిధులు కూడా మురిగిపోతుంటే ఇంకా అవి కూడా వెనక్కిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా పెద్దలు ఎవరైతే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారో అటు ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళు కూడా అప్పటికో ఇది ఎప్పటి నుంచినో పరిష్కరించుంటే ఈ రోజు దాడులు చేసుకునేటువంటి పరిస్థితి ఉండేటువంటిది కాదు. ఇలాంటి నేపథ్యంలో ఇక నిధులు వెనక్కిపోతాయనేటువంటి సందర్భంలో హడావిడిగా పనులు ఇక అధికారులతో అయినా ప్రారంభించాలి అనేటువంటి విధంగా తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఫలితంగా ఆ గ్రామంలో ఇరు వర్గాలు కూడా మేము చేయాలి ఆ పనులు అనేటువంటి విధంగా వాదనలు దిగడము, అదే విధంగానే దూషణలు కొట్టుకునే స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. అధికారులను కూడా పంపించి ఎమ్మెల్యే వాటి నిర్మాణ పనులు చేపట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇక డిపార్ట్మెంటల్ వైజ్ గానే ఆ పనులు నిర్వహించాలి అనేటువంటి విధంగా ఆదేశించడంతో చివరకు అధికారులు కూడా రంగంలో దిగి వాళ్ళ పర్యవేక్షణలో పనులు చేపట్టేందుకు చేశారు. అయితే మళ్ళీ దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా మొన్న పోలీస్ అధికారులు అక్కడ దగ్గరుండి వారిని వాదించి వారితో మాట్లాడి కేసులు నమోదు చేశాం అనేటువంటి విధంగా కూడా వారిని హెచ్చరించడం వల్ల అప్పటికి తాత్కాలికంగా సద్దుమిలింది. అదే విధంగానే భూమి పూజ కార్యక్రమం జరిగింది. అయితే నిన్న రాత్రి మళ్ళీ కూడా ఇరు వర్గాలు కూడా అక్కడ రహదారి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే చేయాలో అందుకు అవసరమైనటువంటి మెటీరియల్ కంకర్ను వాటిని వేస్తుండగా ఇరు వర్గాలు కూడా మళ్ళా అక్కడికి చేరుకుని ఘర్షణ పడినటువంటి నేపథ్యంలో ప్రధానంగా రామాంజనేయులు, రమేష్ నాయక్, వెంకటలక్ష్మి అనేటువంటి వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా ప్రభుత్వం అదే విధంగానే ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కల్పించుకొని డిపార్ట్మెంటల్ వైజ్ గా ఆ పనులు నిర్వహించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మరోమారు వివాదం జరిగింది. అదే విధంగానే తెలుగుదేశం పార్టీలో అక్కడ ఘర్షణలు చేసుకునేటువంటి పరిస్థితి చేయదాటిపోయింది అనేటువంటి విధంగా జరగవచ్చు. ఇప్పటికంటే ఎమ్మెల్యే స్వయంగా ఆ గ్రామంలో పర్యటించి ఈ ఇరు వర్గాల మధ్య కూడా సమన్వయం చేసేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అయితే కొంతమంది ఇక్కడ సీనా అనేటువంటి వ్యక్తి ఇప్పటికే ఎమ్మెల్యేని సంప్రదించాము, అయితే మాకే ఆ పనులు ఇవ్వాలి, మేము చేస్తాం, ఎందుకంటే పార్టీ కోసం కష్టపడే పని చేశాము, మేము కూడా అభివృద్ధి చెందుతాం, మేమే ఆ పనులు నిర్వహించుకుంటాం అనేటువంటి విధంగా చెప్తే అయితే కొంత పనులు మీరు చేసుకోండి, మరికొంత పనులు కూడా ఇతరులు కూడా చేసుకోవచ్చు అనేటువంటి విధంగా ఇప్పటికే ఎమ్మెల్యే సూచించినప్పటికీ అక్కడ వివాదం ముదిరి పాకాన పడింది. కాబట్టి వర్గాలు మీరు అన్నట్లుగా కొంతవరకు
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు దీంట్లో జోక్యం అవసరమే ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పార్టీ పరమైనటువంటి నిర్ణయం కాకుండా అభివృద్ధి కార్యక్రమం కాబట్టి త్వరితగతిన పనులు చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ రసూల్. సో అనంతపురం జిల్లా సింగనమల తెలుగుదేశం పార్టీల మాటలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నాగులగుడ్డం తాండా గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేతలు కొట్టుకున్నటువంటి పరిస్థితులు. సీసీ రోడ్డు నిర్మాణ విషయంలో కూడా టీడీపీలోని ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు సాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి.